మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం, అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నిన్ను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధను భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి ఇక్కడ మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి మనం ధనుర్రాశిగా చెప్పుకుంటాం. అలాగే మీ పేరులో మొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, బే ఈ అక్షరాలతో కనుక మొదలైనట్టయితే కనుక మీ పేరులో ఇది ధనురాశి కింద ఈ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5. సో ఆదాయం 5 పాళ్ళు ఉన్నాయి. సో అలాగే వ్యయం కూడా దానికి తగ్గట్టుగా ఉంది. సో ఆదాయం ఎలా ఉంది ఏంటి దానికి తగ్గట్టు సమానమైన ఖర్చులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. రాజ్యపూజ్యం 1, అవమానం 5. సో ఇక్కడ అంటే మనకి కీర్తించే వాళ్ళకంటే మనల్ని ఎక్కువగా మాటలు అనేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, బట్ అది కూడా ఎందుకో కూడా చూద్దాం మనం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఈ ధనుసు రాశి వారికి ఇక్కడ చాలామందికి ధనురాశి వారికి ఒక రకమైన భయం ఏమిటి అంటే ఏలినాటి శని బారి నుంచి బయటపడడం ఇప్పటికే కుదురుకోలేదు, ఇక అర్ధాష్టమ శని మొదలైంది, ఇక మన పని ఏంటి అని. అసలు ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాకు కూడా చాలా పని తప్పింది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. గత సంవత్సరం గురుబలం లేక క్రోధినామ సంవత్సరంలో సో నేను అనుకుంటూనే ఉన్నా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, ఆ ఫ్యామిలీ మొత్తంలో గురుబలం లేకపోవటం వల్ల మనం చెప్పే రాశి ఫలాలు చాలామందికి కొంచెం కటువుగా అనిపించడం వల్ల కొంతమంది చూడడం కూడా మానేయచ్చు అని. సో దానివల్ల జరగాల్సింది నేను చెప్పకుండా ఇంకా ఏదో జరుగుతుందని నేను ఎప్పుడు చెప్పలా, దానికి తగ్గట్టు మీకు జరుగుతుంది. నిజం ఎప్పుడు చక్కగా వింటూ ఉంటే దానికి తగ్గట్టు మనం అలాగే ప్లాన్ చేసుకోవాలో బాగా తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం నాకు మేజర్గా ఒక పెద్ద నాకు సందిగ్ధత తప్పింది అనుకోవాలి. ఎందుకంటే గురు బలం పెరుగుతూ ఉంది, రాహు బలం పెరుగుతూ ఉంది. అద్భుతంగా ధనురాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో 2 మేజర్ ప్లానెట్స్ అంటే ఒక స్థానంలో ఎక్కువ కాలం పాటు సంచరించే గ్రహాల్లో అటు గురుడు ఇటు రాహు అద్భుతంగా యోగిస్తున్నారు ఈ రాశికి. ఇక్కడ ఈ రాశికి మనం చూస్తే ఆదాయం 5, వ్యయం 5. తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడి నుంచి కూడా గురుబలం పెరగటం వల్ల వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ముందుకు నడుస్తాయి. అలాగే ఏదైతే నూతన జంటల మధ్య భార్యాభర్తల మధ్య వచ్చిన అనేకమైన చిరు గొడవలు లాంటివి సమసిపోతాయి.
అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. గురుదృష్టి మీ రాశి మీద ఉండటం వల్ల మంచి ఆత్మవిశ్వాసంతో ఆయన రాశిని ఆయన చూసుకోవటం వల్ల, ధనుర్రాశిని ఆయన రాశ్యాధిపతి ఆయన రాశిని చూసుకోవటం వల్ల అద్భుతమైన ఆశావాదంతో ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్తారు. సంపూర్ణమైన ఆరోగ్య పరిస్థితులు, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండటం, అలాగే చక్కగా మంచి గుర్తింపు లభించటం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మనం గమనించవచ్చు. నేను చెప్పా, షష్టమంలో రాహు నడిచినంతసేపు ఎంత ఫ్లక్చువేటివ్గా ఉంటుందో ఈ రాశి వాళ్ళకి. సో గత సంవత్సరం అంతా కూడా నాకు వీక్లీ కానీ మంత్లీ కానీ చేస్తున్నప్పుడు సో పాపం వీళ్ళంతా కూడా అయిష్టంతోనే వింటూ కొంత జాగ్రత్త పడుతూ ఉన్నారులే అనిపిస్తుంది. చాలామంది పాపం ఈయన మన మంచిగా కదా చెప్తారు, ఉన్నదే కదా చెప్తారు, తెలుసుకుని జాగ్రత్త పడతామని ముందుకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చక్కగా మీ యొక్క ఆ సహనానికి కావచ్చు, ఆ యొక్క ఆత్మస్థైర్యానికి కావచ్చు చాలా మంచి మార్కులు వేస్తున్నాను నేను. ఇక నాకు ఆ బాధ తప్పింది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి ఇక నసుక్కుంటూ చెప్పడం ఉండదు. హాయిగా సప్తమంలో గురి యొక్క సంచారం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి గుర్తింపు వస్తుంది, అన్ని విధాలా బాగుంది. ఇక రాహువు కూడా ఇక్కడ మనకి మే 15వ తారీఖు నుంచి కూడా సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం వీళ్ళకి చాలా వరకు అన్ని రంగాల్లో, వీళ్ళు వాళ్ళని కాదు, ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ ప్రముఖులకైతే రాజకీయాల్లో ఇంకా మంచి వాళ్ళ యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ అనేది లభించడం అనేది మనం గమనించవచ్చు. సో ఇక తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఇదే మేలో. ఇక్కడ ఈ సంవత్సరం విశ్వావసన సంవత్సరం మొదలవడంతోనే మేజర్ చేంజెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే శని మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, గురుడు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు, 4 మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి. ఈ మారే క్రమంలో గురుడు సప్తమంలోకి వెళ్ళటం, తృతీయంలోకి రాహు రావటం అత్యంత పరాక్రమాన్ని, అత్యంత ధైర్యాన్ని, అత్యంత సాహసాన్ని, చేసే ప్రతి పనిలో ఒక రకమైన మంచి స్ట్రాటజీని ఈ యొక్క రాహు తృతీయ స్థానంలో మీకు ఇవ్వటం వల్ల పరాక్రమంతో, మంచి ఆత్మవిశ్వాసంతో, మంచి విల్ పవర్తో చేసే ప్రతి పనిలో కూడా మీరు ముందుకు వెళ్ళడం అనేది గమనించవచ్చు. గురుడు మే 15వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో ఆయన లోహమూర్తిగా ఉంటూ ఉన్నారు. సో అలాగే రాహుకేతువులు కూడా వీళ్ళు తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తులుగా ఉంటున్నారు. కేతు యొక్క సంచారం మంచి స్పిరిచువాలిటీ, అద్భుతమైన స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మిక శక్తిని, ఇంకా దైవ బలాన్ని మీరు పెంచుకునే విధంగా కొన్ని తీర్థయాత్రలు చేసే క్రమంగా కేతువు కూడా ఈ భాగ్యస్థానంలో యోగిస్తూ ఉండటం, అనేకమైన ధన నిల్వలు మీ దగ్గర ఉండడం ద్వారా దాన్ని పెట్టుబడిగా మార్చాలి అనే ఒక రకమైన ఆలోచన మీకు రావడం ద్వారా ఆదాయం 5 వ్యయం 5 అవుతుంది. ఎప్పుడైతే శని యొక్క అర్ధాష్టమ శని సంచారం, ఇక దాని గురించి మాట్లాడుకుందాం. అర్ధాష్టమ శని, ఒక్కడు శని చతుర్థ స్థానంలో ఉన్నంత మాత్రాన మనకి జరిగే పెద్ద డ్యామేజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ గురుని యొక్క బలం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో, మీకు ఏదైనా సరే గృహ పరిస్థితుల రీత్యా మాత్రమే, కుటుంబ సభ్యుల ఆరోగ్యం రీత్యానో, ప్రాపర్టీస్కి రీత్యానో, గృహ పరిస్థితుల రీత్యానోనే మీకు కొంతవరకు మానసిక ప్రశాంతత కొంచెం తక్కువ అయ్యే ఆస్కారాలు కానీ, ఉద్యోగపరంగా కొంత స్ట్రెయిన్ పెరగటం కానీ, ఉద్యోగంలో కొంచెం మనకి ప్రశాంతత తగ్గటం కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ గురుబలం సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనకి ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో మనకి ఏదన్నా అవసరం వచ్చినా ఆదుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రాహు తృతీయంలో ఉండటం వల్ల ఏ పరిస్థితి అయినా నేను ఎదుర్కోగలను అని ఒక మంచి ధైర్యం ఇస్తుంటాడు ఓ పక్కన. సో ఈ రెండు ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ఉన్నా కూడా మనకి పెద్దంత ఇబ్బంది కలిగించదు. ఈ సంవత్సరం ఈ అర్ధాష్టమ శని నూతన గృహాల కోసం చూసే వాళ్ళకి, స్థిరాస్తులు అలవరుచుకోవటం కోసం ప్రణాళికలు చేసుకునే వారికి చాలా వరకు కూడా వారి యొక్క కోరికలని శని భగవానుడు ఇక్కడ తీరుస్తాడు. అయితే ఇక్కడ గృహంలో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం అనేది ధనురాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
సో అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూస్తే కనుక సో ఎప్పుడైతే ఇక్కడ 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా, ఒక గురుడు లాంటి ప్లానెట్, ఒక రాహు లాంటి ప్లానెట్ తృతీయ స్థానంలో రాహు ఉండటం వల్ల అక్కడ సెల్ఫ్ ఎఫోర్ట్స్ హౌస్లో మీరు కష్టపడడానికి ఏమాత్రం వెనుకాడకుండా, కష్టం అంటే ప్రతిదాంతో కష్టపడి పనిచేయడం కాదు, మనం చాలా సునాయాసంగా ఎంతో కష్టపడి సంపాదించేదాన్ని సునాయాసంగా ఎలా సంపాదించాలి అనే ఒక రకమైన మైండ్ సెట్ని మీకు ఇవ్వటం ద్వారా, సప్తమ స్థానంలో కూడా గురుడి యొక్క అక్కడ గోచారం ఉండటం వల్ల వ్యాపారంలో సునాయాసంగా మీరు ఎదుగుదలని పొందడానికి సంబంధించిన మార్గాలని సంవత్సరం ఎదుగుతుంటారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం మొన్నటి వరకు మీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక వీరికి అంటే సపోర్ట్ పెరుగుతుంది. యాక్చువల్గా గురుబలం పెరగడం అంటే మీ బాస్ సపోర్టే మీకు పెరుగుతుంది. సో బాస్ నుంచే మీకు మంచి సానుకూలత ఉంటుంది. సో ఈ పరిస్థితులు రీచ్ వీడిని కదిలించలేనులే ఇంకా అనుకుని కామైపోతారు వాళ్ళే. సో కాబట్టి ఇలాగ అటు నూతన వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలి అనుకునే దానిలో కొత్త ధోరణి అవలంబించే వాళ్ళకి కానీ, ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఇక్కడ చక్కగా ఎదుటి వాళ్ళ అనుకూలతలు పెరగటం వల్ల కానీ, రాహు యొక్క తృతీయ స్థాన సంచారం కానీ మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది ఈ సంవత్సరం. ఇక భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం తప్పకుండా మంచి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, దైవభక్తిని అద్భుతంగా ఆయన పెంచుతూ, సో ఉన్న ధనాన్ని ఎలా అయినా సరే మనం పెట్టుబడులుగా మార్చుకోవాలనుకునే రీతిలో మీరు ఆలోచనలు చేసుకోవటం. అర్ధాష్టమ శని అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే, మరి గృహం తీసుకున్నాం, మరి దానికి తగ్గట్టు మరి తీసుకుంటే సరిపోదుగా, దానికి మళ్ళీ పేమెంట్ అనేది చేయాలి కదా. వాహనం తీసుకున్నాం, మరి దానికి తగ్గట్టు వాహనం తీసుకున్నాం అంటే సరిపోదుగా, దానికి తగ్గట్టు చూడాలి కదా. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కువ మనకి గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే మీకు ఎక్కువ మానసిక ప్రశాంతత మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే ఆస్కారాలు ఉంటాయి. అండ్ ఈ ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కూడా గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే పేరెంట్స్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, ఇంటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మీరు ఆలోచించి తీసుకోవడం అనేది, డెసిషన్ అనేది చాలా అవసరం. అలాగే మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం మనం చెప్పుకున్నట్టు బాగా స్పిరిచువాలిటీ పెరగటం, ఆధ్యాత్మికత పెరగటం, క్షేత్ర దర్శనాలు చేసుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మంచి విల్ పవర్తో వీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్, స్థిరాస్తులు అలవర్చుకోవడం కోసమే వీళ్ళు మానసికంగా ఎక్కువ ప్రశాంతతని, వీళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ అయ్యే ఆస్కారాలు, వీళ్ళ ప్రశాంతత కనిపిస్తూ ఉంది. స్థిరాస్తులు వీళ్ళు తప్పకుండా కూడబెట్టుకుంటారు. దానికి తగ్గట్టుగా మరి శ్రమను, ఒత్తిడిని కూడా భరించాల్సి వస్తుంది. ఇక ఉత్తరాషాఢ జాతకులకి తప్పకుండా వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అన్ని విధాలా కూడా వీళ్ళకి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చేసే పనిలో మంచి ధైర్యం పరంగా కూడా ఉత్తరాషాఢ జాతకులకి చక్కగా మంచి అనుకూల పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే ధనురాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు చాలా బెటర్గా ఉంటుంది అనడంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎటువంటి సందేహం లేదు. నాకు కూడా వీక్లీ, మంత్లీ రాశి ఫలాల్లో ఇక అంత సందిగ్ధంగా ఎలా చెప్పాలనే పరిస్థితులు నేను కూడా తప్పించుకున్నట్టే. సో మన ధనురాశి ఫ్యామిలీ వారు కూడా ఇంకెవరన్నా ఉన్నా కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.